లవ్ సిస్టర్, గుడ్ నైట్. ఇప్పుడు ఈవినింగ్ ఏం కర్రీ అంటే ములక్కాడ కర్రీ. ములక్కాడలా ఉడకబెట్టుకున్నాను చేసి, ఇందులో టమాటా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసాం. ఇందులో ఈ గ్రేవీ చిక్కగా అవడానికి షాప్లో అమ్ముతారనమాట పౌడరు, కోకోనట్ పౌడరు. ఇంకే కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్. అది వేసానమాట. కొబ్బరి పచ్చడి తీసుకుంటాను. నా ఆంధ్ర కొబ్బరి పచ్చడి. అమ్మ నాన్న ఉన్నారు, బాగున్నారా? అందరూ కూడా అందులో మనం కూడా ఉండాలి. ఓకేనా? కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. తిన్నారా లేదా మీరు? ఇంకోటి చూపించడం మర్చిపోయింది. సూప్ చేసుకుంటున్నా. క్యారెట్, గార్లిక్, ఆనియన్స్, బీట్రూట్. ఓకేనా? కొంచెం పెసరపప్పు వేసి ఉడకబెట్టి ఇట్లా మిక్సీ పట్టుకుని సూప్ చేస్తా. ఎమ్మి ఉంటుంది. అలా ఫ్రెండ్స్, నేను మెంతులు వేసాను కదా, వచ్చినాయి. ఈ మెంతులు వేసిన వెంటనే మొక్కలు వచ్చినాయి కదా, చాలా థ్యాంక్స్. నాకు ఎంత ఆనందం చూసారా. ఇవి ఏం చేస్తాను తెలుసా, కూరల్లో వాడుకుంటాం. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుని వండుకుంటే సూపర్ ఉంటుంది. ఓకేనా? ఇలాంటిదే ఇంకోటి చూపిస్తా. ఇదిగో, ఇది ఇట్లా మెంతి ఆకే అట్లా రోస్ట్, అదే డ్రై కింద చేసుకుని కడుక్కుని పెట్టుకున్నా. దీన్నే కస్తూరి మేతి అంటారు. ఇది కొనాలంటే ఎంత రేటో తెలుసా? కస్తూరి మేతి మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇది మరుగుతుంది, మాడిపోతుంది. వేసేసుకుందాం ములక్కాయలు. ఆహా, ములక్కాడ మజాక్ చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఎమ్మి ములక్కాడ కూర. ఇది బ్రౌన్ రైస్ దండం స్వామి. ఇది ఏంటో తెలుసు కదా ఫ్రెండ్స్, హాట్ వాటర్ హీట్ చేసుకుంది. నేను ఇప్పుడు హాట్ వాటర్ తాగుతున్నాను. ఎందుకంటే ఒక 3 months నుంచి, ఏంటంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్ ఫుల్ జలుబు చేసింది. చాలా సఫర్ అయిన ఏడ్చాను అనమాట. మన దగ్గర ఎవరు చూసేవాళ్ళు లేనప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది కదా. మనకు బాగాలేనప్పుడు పెళ్ళైన అమ్మాయికి భర్తన మంచిగా చూసుకోవాలి, ఆడపిల్లకి తల్లిదండ్రులైనా మంచిగా చూసుకోవాలి. వాళ్ళు మంచిగా చూసుకోకుండా ఉంటే ఆ అమ్మాయికి నరకం అంటే ఏంటి ఇక్కడ చూస్తారు కదా. ఏదైనా కష్టం వచ్చిందని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి.